అమ్మకి తేడా లేదన్నారు. అమ్మే భక్తుడు, భక్తుడే అమ్మ అవుతుంది. అందువల్ల ఆఖరణ ఏం చేస్తాం, శ్రీ విద్యోపాసకులందరూ కూడా చిట్ట చివర పూజ అయిపోయాక శ్రీదేవీం స్వాభిన్నాం ధ్యాత్వా విహరేత్ సర్వత్ర విజయ. అమ్మవారికి నాకు భేదము లేదు, అమ్మే నేను, నేనే అమ్మ అని ధ్యానించి నేను విహరిస్తున్నాను. అలా విహరిస్తే ఇంకెక్కడ చూసినా విజయం లభిస్తుంది, మాట వరసకు కూడా అపజయం ఉండదు. అందువల్లే చిట్ట చివరిని ఏమనాలి, శ్రీదేవీం చెప్పండి అందరూ కూడా, శ్రీదేవీం స్వాభిన్నాం ధ్యాత్వా విహరేత్ సర్వత్ర విజయ. అంటే అమ్మకి నాకు తేడా లేదు అని భావించి నేను తిరుగుతున్నాను, ఇంక నేను ఎక్కడికి వెళ్ళినా నాకు విజయమే. ఇది చిట్ట చివర చెప్పవలసిన మాట. అమ్మ పూజ ఎప్పుడు చేసినా ఇలా చెప్పుకుని చేతిలోకి నీళ్లు తీసుకుని కిందన్న పళ్ళెం అరివేణంలోకి విడిచిపెట్టాలి. ఆ తర్వాత ఆ నీళ్లు ఈ మధ్యలో ఉన్నటువంటి వేలు ఉంగరం వేలుతో తాకాలి. ఆ నీళ్లతోటి కళ్ళు తుడుచుకోవాలి. అంటే చేతిలోకి తీసుకున్న నీళ్లు పళ్ళెంలో విడిచిపెట్టి ఆ పళ్ళెంలో నీళ్లు ఉంగరం వేలు మధ్య వేలుతో తాకి ఆ నీరు ముందు కుడి కన్ను తర్వాత ఎడం కన్ను తుడుచుకోవడానికి ఉపయోగిస్తే ఇంక వాడు వెళ్ళిన చోట వాడికి దృష్టి దోషం ఉండదు. ఎక్కడికి వెళ్ళినా వాడి వాక్కు స్ఫుటమవుతుంది. అనగా ఏంటి, వాడి మాట చెల్లుబడి అవుతుంది, అతడి మాటకి తిరుగుండదు. ఎవరైనా వాడి మాట వింటారు. ఆ వ్యక్తి చూపుల్లో కూడా పవిత్రత వస్తుందట, అపవిత్రమైన చూపు ఉండదు. మహాపాపములకు పరిహారం అవ్వడం కోసం పూర్వం అమ్మవారికి పంచ పూజలు సమర్పించి ఆ తర్వాత నీళ్లు సమర్పించి కళ్ళు తుడుచుకుని అప్పుడు వెళ్ళేవారట. అందుకే పూర్వకాలంలో అమ్మవారి భక్తులు ఎక్కడికి వెళ్ళినా తిరుగు లేకుండా ఉండేవారు. వారు మాట్లాడితే అది వేదమయ్యి ఉండేది. ఆ మహానుభావుల వాక్కుకి మాట వరసకు కూడా అన్యథాత్వం లేదు, వ్యతిరేకత లేదు. అటువంటి శక్తి కేవలం అమ్మవారి యొక్క పంచ పూజలలో ఉన్నది. ఈ పంచపూజలు నాకు సమర్పించండి, నేను స్వీకరిస్తాను. అందులో వీలున్నంత వరకు గంధము పుష్పములు మాత్రం నాకు ఇవ్వండి. పుష్పాలలో లక్ష్మి ఉన్నది. పుష్పాల వల్ల మీకు కావలసిన జ్ఞానం పెరుగుతుంది, గంధం వల్ల పాపం తొలగిపోతుంది. పుణ్యో గంధ, గంధం అంటేనే పుణ్యం. అందుకనే షోడశోపచారములలో గంధాత్ పుణ్య, గంధమును అమ్మకి సమర్పించినట్లయితే పాపం తొలగి పుణ్యం వస్తుందని చెప్పారు. అటువంటి తల్లిని నేను. ఇక మీరు సృష్టి